కాసేపట్లో సారలమ్మ మేడారం చేరుకోబోతున్నారు. కన్నెపల్లి నుంచి మేడారానికి సారలమ్మని చేర్చబోతున్నారు. పూనుగుండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు చేరుకోబోతున్నారు. మరి కాసేపట్లోనే గిరిజన దేవరులు మేడారానికి చేరుకోనున్న నేపథ్యంలో భక్తజన సంద్రంగా మారిపోయింది మేడారం. భక్తులంతా 1000 కళ్లతో ఎదురు చూస్తున్న పరిస్థితి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కేకే అడిగి తెలుసుకుందాం. కేకే, ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతరకు సంబంధించినటువంటి తొలి అంకానికి మరికొద్ది సేపట్లోనే తెరలేవబోతుంది. ఆదిపరాశక్తి సమ్మక్క కూతురు వరాల తల్లి సారలక్క కన్నెపల్లి నుంచి బయలుదేరడం కోసం సిద్ధంగా ఉంది. అక్కడ ఆదివాసీ సంప్రదాయం ప్రకారము కన్నెపల్లి లోపల ఆదివాసీ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కలెక్టర్ దివాకర నేతృత్వం లోపల అక్కడ అదేవిధంగా మంత్రి సీతక్క, అదేవిధంగా కలెక్టర్ దివాకర, ఎస్పీ రామ్నాథ్ కొకేన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆదివాసీ పూజారులతోటి కొంత కోఆర్డినేట్ చేసుకొని కన్నెపల్లిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అక్కడ పూర్తి స్థాయి లోపల అక్కడ రోప్ పార్టీ నేతృత్వం లోపల అమ్మవారిని తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేస్తుంది. దీనికి ముందు ఆదివాసీ సాంప్రదాయాలు కొక్కెర అక్కడ కాక సారయ్య పూజారిగా ఉంటాడు. కాక సారయ్య నేతృత్వం లోపల అమ్మవారిని అక్కడ పూజలు నిర్వహించిన తర్వాత కన్నెపల్లి నుంచి కన్నతల్లి వాడికి మేడారం చేరుకుంటుంది. మేడారం చేరుకున్న తర్వాత మేడారంలో ఉన్నటువంటి ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అమ్మవారికి స్వాగతం పలుకుతారు. అదేవిధంగా పూనుగుండ్ల నుంచి బయలుదేరినటువంటి పగిడిద్దరాజు లక్ష్మీపురంలో బస చేశారు. ఆయన కూడా మేడారం పరిసర ప్రాంతాలకు చేరుకుంటున్నారు. కొండాయి నుంచి పగిడిద్దరాజు కూడా చేరుకుంటున్నారు. వీళ్ళంతా కూడా ఎట్ ఏ టైం చేరుకున్న తర్వాత జాతరలో వీళ్ళందరినీ ఎదుర్కొని గద్దెలపై చేరడంతో తొలి అంకానికి తెరలేస్తుంది. థ్యాంక్ యూ కేకే.